మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ బౌరంపేటలోని డాలర్ మెడోస్ కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని నివాసితులు ఆందోళన చేశారు. విల్లాస్లోకి వెళ్లే రోడ్డును విద్యుత్ శాఖ ఆక్రమించి ప్రత్యామ్నాయం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్, మున్సిపల్ అధికారులను సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు కాలనీవాసులు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి గతంలో విద్యుత్ శాఖ చేసుకున్న ఒప్పందం ప్రకారం 250 కుటుంబాలకు పైగా నివాసం ఉండే కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు స్థానికులు. ఈ 250 ఫ్యామిలీస్కి రోడ్డు లేకుండా పోయింది. ఈ విషయంలో మేము మా అసోసియేషన్ తరఫున కోర్టు వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఆల్టర్నేటివ్ రోడ్డు ఇచ్చిన తర్వాతనే మీ రోడ్డుని బంద్ చేస్తామని చెప్పి అందులో వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలో కౌంటర్లో వేయటం కూడా జరిగింది. అయినప్పటికీ ఇవేమీ కూడా వమ్ము చేసి ఈ రోజున ఈ రోడ్డుని వారు స్వాధీనం చేసుకుని మాకు రాకపోకలకి వీలు లేకుండా చేశారు. ఇక్కడ 5 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇక్కడ సుమారుగా 1000 మంది ఇక్కడ కాపురం ఉంటున్నాం. పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ సఫర్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని చెప్పని అటు ఎలక్ట్రిసిటీ బోర్డు వారిని, ఇటు హౌసింగ్ వారిని, రెవెన్యూ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం ఇక్కడ డాలర్ మీడోస్లో ఒక 200 ఫ్యామిలీస్ దాకా ఉంటున్నాము. ఇప్పుడు మాకు రోడ్డు క్లోజ్ చేసేసారు. సో మేమందరం ఆల్టర్నేటివ్ రోడ్ కోసం ఈ ధర్నా అంతా చేస్తున్నాము. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రోజు బస్సెస్ ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయి. అండ్ ఇంకా మాకు మంజీరా వాటర్ కూడా లేవు. అయినా కూడా మాకున్న వాటర్ తోటి మేము అడ్జస్ట్ అవుతూ ఇక్కడ చాలామంది లోన్స్ పెట్టి ఇల్లులు కొనుక్కొని ఎన్నో ఈఎంఐస్ కడుతూ కష్టాలు పడుతూ ఉంటున్నాము. ఈ టైంలో కూడా రోడ్స్ మొత్తం క్లోజ్ చేస్తే మేము బయటికి ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా వెళ్ళాలి? బట్ మేము అందరినీ కలిసాము. ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా అందరినీ కలుస్తూనే ఉన్నాము. కానీ మాకు ప్రాబ్లం మాత్రం ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. మంజీరా వాటర్ కూడా రాలేదు. రోడ్డు వస్తేనే మంజీరా వాటర్ లోపలికి ఇస్తా అన్నారు, అది కూడా రాలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ అందరం ఐటీ వాళ్ళు ఉన్నాం, నాన్ ఐటీ అందరం ఉన్నాము. ఇంకా అందరం కొనుక్కున్నామండి. ఇక్కడ ఈఎంఐస్ కట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాము.